26వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. సహోదరి సహోదరులారా, ఒకప్పుడు పాపమునకు బానిసై అపవాదిని అనుసరించే వారముగా ఉండి దాస్యము అన్న కాడి క్రింద ఉన్న మనల్ని ప్రభువే అద్భుతముగా రక్షించాడు కదా. ఎవరైతే వారి పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప పడతారో వారి పాపములు క్షమింపబడతాయి. వారు దాస్యము నుండి విడిపింపబడిన వారే స్వాతంత్రమును పొందుకుంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. మీరు స్థిరంగా నిలిచి ఉండండి, కానీ మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనవద్దు అని. మనలో కూడా ఎంతో మంది పాపమునకు బానిసై మారు మనస్సు పొంది ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారు. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభువునకు దూరం అవుతూ అపవాది క్రియలకు బానిసలవుతూ ఉంటారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, మరలా మీరు దాస్యమును కాడి క్రింద చిక్కుకొనవద్దు అని. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మన జీవితాలు ప్రభువుని మహిమపరిచేవిగా ఉండాలి, గణపరిచేవిగా ఉండాలి, ప్రభువునకు లోబడి జీవించాలి. అంతేకాని మరలా అపవాది క్రియలకు చోటిస్తూ పాపానికి బానిస అవ్వకూడదు, ప్రభువునకు దూరం కాకూడదు. హెబ్రీయులకు 10వ అధ్యాయము 26-27 వచనాలలో ఇలా ఉంటుంది, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు తీక్షణమైన అగ్నియునికను ఉండును అని. అవును, మనము సత్యాన్ని తెలుసుకొని కూడా కావాలనే పాపం చేస్తే ఆ పాపాలకు బలి ఇంకా ఉండదు, కానీ తీర్పునకు విరోధులను దహించే అగ్నికి మనము లోనవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పాపమునకు బానిసలయ్యే వారముగా కాకుండా ప్రభువు అనుగ్రహించిన స్వతంత్రమును గ్రహించి ప్రభువునకు లోబడి వాక్య ప్రకారము జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన తరువాత కూడా మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. అపవాది క్రియలకు చోటిచ్చే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు విరోధమైన కార్యాలను చేస్తూ పాపమునకు, అపవాదికి బానిసలయ్యే వారముగా కాకుండా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను, స్వాతంత్రమును గుర్తించి మీకు లోబడి వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని. చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.